నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్. ఆలగడ్డలో సోపమ్మ కాలనీ యందు సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. నంద్యాల ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను 36వ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాలలో రోజాకుంటలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారే మేళతాళాలతో ఊరేగిస్తూ అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు. నంద్యాల కర్నూలు బైపాస్ రోడ్లోని మహీంద్రా సీడ్స్ ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న పొట్టు మరియు ధూళితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకం. నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు. డాక్టర్ విజయబాబును ఘనంగా సత్కరించిన పట్టణ అధ్యక్షుడు దాసరి చింతలయ్య. శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త. నేటి నుంచి మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం, ఉచిత టోకెన్లు జారీ. ఈవో శ్రీనివాసులు వెల్లడి. బనగనపల్లె ర్యాంకో సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు. సిమెంట్ ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలి. నంద్యాల జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టుచీర సారే మేళతాళాలతో సమర్పించిన ఎమ్మిగనూరు ఆదోని గ్రామ ప్రజలు. భారతీయ గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థ చైర్మన్ నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించిన అధ్యాపకులు, విద్యార్థి తల్లిదండ్రులు. మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని పోల్రదండాలతో నిరసన తెలిపిన మున్సిపల్ కార్మికులు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.